ముఖ్యమంత్రి రేవంత్ సారు పెట్టుబడుల వేట కోసం అమెరికా దక్షిణ కొరియాకు పోయిండు కదా. వారం 10 రోజులు తిన్న కూడు పెయిన పట్టకుండా తిరిగిండు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎట్లా లాభం ఉంటది, ఎంత మంచిగా సౌలతులు ఉన్నాయో అన్ని చెప్పి కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొచ్చిండు. మరి అట్లా దిగ్విజయంగా పోయిన పని చేసుకొచ్చిన సార్ను ఎట్లా ఎదుర్కొండ్రో చూడురిగా. ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టుకొచ్చిన వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారో గంపెడి పెట్టుబడులను పట్టుకొచ్చిన సీఎం సార్ ను కూడా గట్లనే ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడరోలు, సీఎం సార్ అభిమానులు. పొద్దుగాలనే విమానాల డిపో కాడ కావలి కాసిర్రు. సార్ విమానం దిగి బయటకు రాగానే పటాకులు కాల్చుకుంటా బ్యాండ్ సప్పులకు ఎగురుకుంటా సార్ ను జోరుగా ఎదుర్కొన్నారు. ఇక సార్ కు శాల్వాలు ఇచ్చి షేకాన్లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు మస్తు మంది. ఇక సార్ కూడా జెట్ లాగ్ ఉన్నదాన్ని కారులోనే కూసోకుంటా అభిమానులను చిన్న ముచ్చొద్దని కారు మీద బయట ఊగులాడబడి అందరిచ్చిన బొకేలు శాల్వాలు దండలు తీసుకుని నాలను కృషి చేసిండు. ఇక పోయిన పని కూడా మంచిగా అయింది. పెట్టుబడులు కూడా బాగానే వచ్చినాయి. తెలంగాణలో కంపెనీలు పెడితే ఫ్యూచర్ మస్తు మంచిగా ఉంటుందని ఒప్పించి కంపెనీలు పట్టుకొచ్చినాము. చాలా మంది కొలువులు కూడా దొరకబోతున్నాయని సీఎం సారు మంత్రులు కూడా సంబరపడ్డారు. దొంగోనికి పాత చెప్పు అయినా లాభమేనట. అగో పాత చెప్పులతో ఏం చేస్తాడు అంటారా? అమ్ముకుంటూ 50 రూపాయలు వచ్చినా ఓ పూట తిండి వెళ్తుంది కదా. అందుకే గుడిగాడ చెప్పులు పోతుంటాయి కావచ్చు. మనమేమో ఏడ్డోళ్ళ లెక్క గుడికాడ చెప్పులు పోతే శని పోతుంది అనుకొని పోతే పోంతి అని ఇడిచిపెడతాం. తీరా అవి అటు ఇటు తిరిగి మన కాళ్ళకే వచ్చినా నమ్మలేం. అట్లుంటది కొందరు జీడితుగాళ్ళ పనితనం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అయోధ్య గుడికాడైన దొంగతనం కూడా గిసువంటిదే, కాకుంటే చెప్పులు కావు. శాతనై చందా లేకున్నా సరే గాని భక్తి భయం కూడా లేకుండా బస్తలల్లా సదుర్కపోతే ఏమనాలిగా. అయోధ్యలో కొందరు బట్టెవాజగాలు చేస్తున్న పనులు గట్లనే ఉన్నాయి. అరే మన గుడి మనకైందని తల ఓ చెయ్యేసి తోచిన కాడికి చందాలేసుకొని అయోధ్యల గుడి కట్టి ఆ బాలరాముని నిలుపుకున్నాం. మళ్ళీ ఎన్నో ఏళ్లు కొట్లాడి కట్టుకున్న గుడి ఎట్లుండాలి? ఆ ఊరంతా ఎప్పటికీ దగదగ మెరుస్తూనే ఉండాలని ట్రస్ట్ వాళ్ళు గుడి చుట్టుపొడత మొత్తం భక్తి పదం రామపదం తొవ్వలున్న వెదురు తంబాలకు లైట్లు పెట్టిరు. ఇట్లా దేవుని గుడి ఉన్న జాగా ఎప్పటికీ చెక్కు మనేటట్టు ఉండాలని లచ్చలు పోసి అంతటి లైట్లు పెట్టిస్తే ఆగో ఆఖరికి అవిటిని కూడా ఇడిచబెట్టలే కొందరు జీడిత్తుగాళ్ళు. 3800 టంబాల లైట్లను 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను మొత్తం పోతం పెట్టిర్రు. దగ్గర 50 లక్షల ఇలువనట వీటిది. ఇక సీసీ కెమెరాలలో చూసి ఆ బట్టెవాస్ గాళ్లకు బడిత పూజ చేద్దామని దోలాడుతుర్రు. మళ్ళా దొరుకుతారో లేదో గాని ఆఖరికి అవిటిని కూడా ఇరవలేరంటే ఎంతకు తెగిచ్చిర్రా మీ దుంపలు తెగ. ఇట్లా దొంగతనాలు కాకుండా ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా అడ్డమైనోళ్ళు ఏడికెళ్ళి మోపాయిరో అని తిట్టిపోస్తుర్రు ఇది ఎరకైనోళ్ళంతా.